హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2022 మే నుండి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపుల సంచలన ప్రకటన అండి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలపై ఒక కీలకమైన అప్డేట్ అయితే వెలువడింది. గత కొంతకాలంగా అంటే 2022 మే నెల నుంచి చెల్లించాల్సిన బకాయిలు ఇంకా అందకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అంచనా ప్రభుత్వమైన తమ పెండింగ్ బకాయిలు చెల్లిస్తుందని అయితే ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో కూడా ఈ బకాయిల చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2022 మే నుండి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఉపాధ్యాయుల సమస్యలు. ఉపాధ్యాయులకు సంబంధించి సరెండర్ లీవ్ బకాయిలు ఇప్పటికే చెల్లించబడలేదు. ప్రభుత్వాలు మారినప్పటికీ పాత బకాయిల చెల్లింపులపై పరిస్థితి మారలేదు. ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు చాలా కాలంగా అనేక రకాల బకాయిలతో సతమతమవుతున్నారు. ప్రస్తుత డిమాండ్స్. రాబోయే క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకొని అన్ని పెండింగ్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలనైతే ఉద్యోగులు కోరుతున్నారు. 2022 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీ అమల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇది నత్తనడకలా సాగుతోందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడోది, ఉద్యోగుల నుండి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ కనీసం 30% ప్రకటించాలని బలమైన డిమాండ్ ఉంది. పీఆర్సీ అమలులో ఇప్పటికే 15 నెలల సుదీర్ఘ ఆలస్యం చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా బకాయిల పరిష్కారంపై ఎటువంటి స్పష్టత లేకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. ఉద్యోగుల అభిప్రాయం. ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. తమకు రావాల్సిన బకాయిలు మరియు ఇతర సదవకాశాలు త్వరగా అందాలని వారు ఆశిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పెండింగ్ బకాయిలు మరియు పీఆర్సీ అమలుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ అంశంపై తదుపరి అప్డేట్స్ కోసం అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.